హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. మనం ఇప్పుడు వచ్చేసి ఈ అమరావతిలోని ఏఐఎస్ సెక్రటరీ మినిస్ట్రీస్ బంగ్లాస్ కి సంబంధించినటువంటి ఈ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి వర్కర్స్ కు షెడ్యూల్ వేయడం కోసం అని చెప్పి ఈ ఐటమ్ అయితే వచ్చింది. అన్ని అయితే ఫ్రేమ్లు అన్ని రెడీ చేసుకుంటున్నారు, మీరు చూసుకోవచ్చు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ అండి, ఒక లైక్ అయితే ఇచ్చి మన వీడియోని పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. ఇది చూసుకుంటే మొత్తం జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ అయితే మొత్తం పూర్తిగా అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, ఆ బ్యాక్ సైడ్ ఉన్న ఏఐఎస్ టవర్స్ కూడా సంబంధించినటువంటి అక్కడ జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ అయితే జరుగుతుంది. మీకు అది కూడా చూపిస్తాను. ఇది ఇక్కడ మొత్తం అయితే పూర్తి అయితే చేసి ప్రస్తుతానికి ఇక్కడ వర్కర్స్ కూడా చాలా మంది అయితే వచ్చారు. అలానే ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి షెడ్లు వేయడం కోసం అని చెప్పని ఈ ఫ్రేమ్ కి సంబంధించినటువంటి ఈ రాడ్లు అయితే తీసుకొచ్చారు. అలానే ఇక్కడ రేకులు కూడా అయితే ఉన్నాయి, చూసారా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవన్నీ పైన రేకులు కూడా అయితే తెచ్చేసి ఇక్కడైతే పెట్టారు. ఇక్కడ మళ్ళీ కటింగ్ చేయడం కోసం అని చెప్పి షెడ్లకి ఇక్కడ జనరేటర్ అయితే ఆన్ లో అయితే పెట్టుంది. ఇక్కడైతే పనులు ఇక స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఈ వర్కర్స్ కి సంబంధించినటువంటి ఈ షెడ్లు అయితే వేసేస్తే ఇంకా వీళ్ళు ఎప్పటికప్పుడు ఇక్కడే ఉండి పనులు అయితే స్టార్ట్ చేస్తారు. వర్కర్స్ కూడా అయితే వచ్చేసారండి. మన రాజధాని పనులు చేయడానికి అయితే వర్కర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంక ఈ షెడ్లకి పనులు స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇవి కూడా త్వరగా అయితే చేస్తారు. ఇది కూడా చూడండి, మొత్తం అయితే ఎలా అయితే చేశారు, మొత్తం శుభ్రం అయితే చేశారు. ఇంకా దీని తర్వాత వచ్చేసి ఇంక పనులు అయితే స్టార్ట్ అవుతాయి. ఇటు పక్కన కూడా చివరి వరకు అయితే చేశారు అన్నమాట. ఇవన్నీ సెట్ చేసుకుంటున్నారు. ఒకసారి ఫ్రేమ్లు ఎంత సైజు కావాలి ఏంటి అన్నది ఒకసారి చూడండి. ఇప్పుడే ఇవన్నీ మొత్తం ఫ్రేమ్ కి సంబంధించి కటింగ్ కి కూడా ఆ ఫ్రేమ్ లో సెట్ చేసుకుంటున్నారు. ఈ ప్లేస్ లో మొత్తం ఈ వర్కర్స్ కి షెడ్లు అయితే వేస్తారంట. ఇవన్నీ సెట్ చేసుకుంటున్నారు. ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఒక లైక్ అయితే ఇచ్చి పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. ఈ ఫ్రేమ్లు ఎంత ఉండాలి ఏంటన్నది మార్కెట్ చేసుకుంటున్నారు. ఏ సైజ్ తగ్గట్టు ఆ సైజ్ అయితే చేస్తున్నారు. మొత్తం కటింగ్కి కరెంటు వైరు లైన్ లాగుతున్నారు. ఫ్రెండ్స్, ఈ మామూలుగా అయితే వీటికి జాయింట్స్ కూడా చేశారు. ఏంటంటే మామూలుగా ఇటు సైడ్ బ్యాక్ కట్స్ కూడా అంట ఇవి. ఈ షెడ్లు అలానే మొత్తం ఈ సైడ్ ఫ్రేమ్ గా పెట్టడానికి కూడా అయితే చేస్తున్నారంట. ఈ వర్క్స్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఇంక కన్స్ట్రక్షన్ ఎవరు వచ్చి చూడటానికి కూడా కనపడదు అనమాట. అలా అయితే బందోబస్తుగా చేస్తున్నారు. ఈ వారంలో అటు ఆ బిల్డింగ్ సంబంధించినటువంటి పనులు కూడా అయితే మొదలు పెడతారు. వీటి గురించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఇటువైపు జాయింట్స్ అవి చేస్తున్నారు. పనులు అమరావతిలో పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇదైతే కటింగ్ అను జాయింట్స్ చేస్తున్నారు. ఇటువైపు కూడా మొత్తం ఈ జంగిల్ క్లియరెన్స్ జరిగింది, చూశారు కదా. ఇటువైపు కూడా ఇక్కడ దాకా అయితే ఈ షెడ్లను అవి వస్తాయి అంట. ఇదిగోండి, ఇది మొత్తం ఇప్పుడు
చూడండి అసలు అంతకుముందు మనం పెట్టిన వీడియోకి ఇప్పటికి ఎంత క్లీన్గా అయితే చేశారు అది మొత్తం. ఇంకా ఈ వారం కాడి నుంచి ఈ వారంలో పనులు అయితే స్టార్ట్ అవుతాయి అంటున్నారు. ఇదిగోండి కొత్త జేసీబీలు అయితే దిగినాయి అమరావతిలో. ఇక కన్స్ట్రక్షన్ చూశారు కదా, ఇటువైపు నుంచి మొదలు పెడుతున్నారండి ఈ కన్స్ట్రక్షన్ పనులన్నీ. ఇదిగోండి ఇటు చూడండి, ఇక్కడ వాటర్ కూడా ఇది తీసుకొచ్చి రెడీగా అయితే పెట్టారు. ఇక వర్కర్స్ కూడా ఇటువైపు అయితే ఉన్నారన్నమాట మొత్తం. ఇది వచ్చేసి నిడ్యూ ఇన్స్టిట్యూట్ పక్కన ఉన్న ఈ గ్రెజిటెడ్ బంగ్లాస్కి సంబంధించినటువంటి ఈ బిల్డింగ్స్కి జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఈ 2 జేసీబీలో చూశారు కదా. ఇంకా అమరావతిలో పనులు అయితే స్టార్ట్ అయితే అయినాయండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాం. ఈ బిల్డింగ్లు కూడా చూశారు కదా, ఈ మొత్తం ఇవి కూడా 12 స్టేర్ల బిల్డింగ్ అనమాట. ఇవి ఆ చివరి మొత్తం కూడా మొత్తం 12 స్టేర్ బిల్డింగ్లు ఇవన్నీ. ఇటువైపు ఈరోజు అయితే పనులు స్టార్ట్ అయింది, ఏప్రిల్ 1 నుంచి. జేసీబీ కూడా జస్ట్ ఇప్పుడే వచ్చిందనమాట అటునుంచి. ఇవి కూడా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండి ఇవి. చూశారు కదా, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అయితే ఉన్నాయి, పనులు అయితే జరుగుతున్నాయి. కొంచెం లోనికి వెళ్ళి అయితే చూపిస్తానండి. ఈ బిల్డింగ్స్ అయితే చూశారు కదా అసలు ఎలా ఉన్నాయో. ఇటు మొత్తం అయితే చేశారు. ఇటు పక్కన ఈ రోడ్డు కూడా చూశారు అసలు, వేసినట్టే మామూలుగా అప్పుడు వేసిన కొత్త రోడ్డు లాగా అయితే ఉంది. కాకపోతే మెయింటెనెన్స్ లేక అయితే ఇలా అయితే అయిందనమాట. రోడ్డు అయితే చాలా బాగుంది. ఇక చూడండి ఒకసారి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అయితే ఉందండి. మీకు కొంచెం లోనకైతే వెళ్ళి చూపిస్తాను ఎలా ఉందన్నది చూద్దాం. ఇవన్నీ రూములు లాగైతే ఉన్నాయి. ఇది వచ్చేసి 1వ స్టేర్. ఇది అండర్ గ్రౌండ్ అనమాట. ఇది మొత్తం ఇది వచ్చేసి లిఫ్ట్ సెక్షన్ ఇదంతా. చూసారు కదా ఎలా ఉందో లోన, ఆ చివరి దాకా అయితే ఉందండి. ఇదిగోండి, ఇవే కాకుండా అటు పక్క కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేయాలి. ఓకే అండి, ఇంక మనం బయటికి వెళ్ళిపోదాం. మళ్ళీ ఆఫీసర్స్ ఏమైనా వస్తారేమో. కొంచెం అటు పక్క కూడా వెళ్ళి చూపిద్దాం. ఇవి కూడా అండి, ఈ బిల్డింగ్స్ మొత్తం ఒకే కన్స్ట్రక్షన్లో అయితే ఉన్నాయి. ఇవి అయితే 2వ స్టేర్ వరకు అయితే కట్టేసి అలా ఆగిపోయినాయి అనమాట. సగంలో ఆగిపోయిన బిల్డింగ్ ఇది.
ఇగో చూడండి, ఇటు పక్కన అయితే ఇంకా ఒక స్టేర్ వరకు అయితే వేస్తుంది. అటు పక్కన మొత్తం క్లియర్ అయితే చేశారు. స్టార్టింగ్ అటువైపు పూర్తిగా అయితే బయట పనులు కూడా పూర్తి చేశారు. లోన పనులు అయితే జరగాల్సింది ఉంది అటు పక్కన. కొంచెం ఈ చివరి దాకా అయితే వెళ్ళి చూద్దాం. ఇవ్వండి మెటీరియల్ మొత్తం, దీనికి సంబంధించిన మొత్తం ఇవన్నీ కింద అయితే ఉన్నాయి. ఇంకా స్టార్ట్ అవ్వాలి పనులు. ఇదిగోండి 2 జేసీబీలతో అయితే పనులు జరుగుతున్నాయి ఇక్కడ ప్రస్తుతానికి. అటు నుంచి ఆ జేసీబీ చేస్తుంది అనమాట. అండి ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. ప్లీజ్ అండి మీ సపోర్ట్ అయితే ఇలానే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఫస్ట్లో బాగా సపోర్ట్ అయితే చేశారు, ఇప్పుడు కొంచెం వ్యూస్ అయితే కొద్దిగా తగ్గినాయి. మీ సపోర్టు ఎప్పటిలాగా ఫస్ట్ లాగా ఉంటే నేను ఇంకా ప్రతిరోజు అమరావతికి సంబంధించినటువంటి అప్డేట్ ఇస్తూ ఉంటానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.